అందరి ముందు నిజం చెప్పాల్సింది మనమే, పోయేది మన పరువే. దయచేసి కొన్ని రోజులు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని రాకుండా ఉండండి. సరే అమ్మి, నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే. మా అన్నతో నేను మాట్లాడతానులే. ఏంటత్తయ్య మీరు? వదిన ఏం చెప్పినా సరే అంటున్నారు. ఆవిడ్ని చూసి అంత భయపడుతున్నారు. యువరాజ్ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోతాడు కదా, మనం ఇంకా ఆవిడికి భయపడాల్సిన అవసరం ఏముంది? ఆఫీస్లోకి ఇంకా పోలేదు కదమ్మీ. కొన్ని దినాలు అమ్మితో మనం మంచిగా ఉంటేనే మనకు కూడా మంచిది. రెచ్చబెట్టుకుంటే ఆ అమ్మి కూడా పంతానికి పోతాది, మొదటికే మోసం వస్తుంది. అబ్బోడా, నువ్వు కూడా అమ్మితో ఆఫీసులో రంతా మంచిగా ఉండు. సరేమ్మా. మేమంటే మీ మాట వింటాం. పాపరాయుడు బాబాయ్ గారు మిమ్మల్ని చూస్తేనే మండిపడుతున్నారు. ఆయన ఇంటికి రాకుండా ఎలా ఆపుతారు? అదే అర్థం కావడం లేదమ్మీ. మీరిలా ఆలోచిస్తూ ఉండండి. మావయ్య గురించి నాకు చాలా బాగా తెలుసు. ఖచ్చితంగా కేదార్ గారిని చంపే వరకు ఊరుకోడు. నా లైన్ క్లియర్ అయిపోతుంది. చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోతుంది. సూరి ఇంటి దగ్గరున్న టీ షాప్ ఇదే మేడం. ఓకే, ఏం చేయాలో గుర్తుంది కదా రమ్య? గుర్తుంది మేడం. జాగ్రత్త. అన్న ఒక చాయ్. మందేవో ముందు డబ్బులు ఇవ్వు. Bro, cheers. Cheers. రమ్య, సూర్య వస్తున్నాడు, రెడీగా ఉండు. అన్నా టీ ఒకటి. రమ్య, నువ్వు వచ్చేసి. మేడం, మీరు ఒక ఎజెండాతోనే మమ్మల్ని తీసుకొచ్చారని అర్థమైంది. మీకేం కావాలో అడగండి మేడం, చెప్పకపోతే కొట్టండి మేడం. కనీసం నొప్పికి కారణమైన తెలుస్తుంది మేడం. ఏం పాయింట్ పట్టాడు జేడి. రే సూరి, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ రా. థ్యాంక్స్ సార్. 2 ఏళ్ల ముందు మధురా కేఫ్ లో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ దగ్గర మీరు ఫోన్ కొట్టేసి అబ్దుల్ కి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అమ్మారు. అదెవరో నాకు తెలియాలి. కొట్టండి సార్, బాగా కొట్టండి. కొట్టండి సార్, కొట్టండి, బాగా కొట్టండి సార్. వాట్ హ్యాపెండ్ సూరి? నిజం చెప్పవా? తాగుబోతు సచ్చినోళ్ళం సార్. రాత్రి ఏం తిన్నామో ఏం తాగామో మాకే గుర్తుండదు.
2 ఏళ్ల ముందు మాట్లాడితే ఎలా గుర్తుంటుంది సార్? రమ్య మ్యామ్ హ్మ్. ఈ ఫోన్ ఇతని దగ్గర మీరు కొట్టేశారు. సూరి, ఇతని ఫోను మీరు ఎవరికి అమ్మారో తెలుసుకోవడం మాకు చాలా ఇంపార్టెంట్. ఒక మర్డర్ కేసులో ఫోన్ ఇన్వాల్వ్ అయింది. మీరు కానీ నిజం చెప్పకపోతే మీకే ప్రమాదం. బాగా ఆలోచించి చెప్పండి. ఫోన్ కొట్టేసింది నేనే మేడం. షోరా సూరి, పక్కగా చెప్తున్నావా? పక్కాగా చెప్తున్నాను మేడం. ఈ ఫోన్ కొట్టేసి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది మేడం. నెత్తి మీద 3 కుట్లు కూడా పడ్డాయి. అందుకే అంత బాగా గుర్తుంది మేడం. మరైతే అబ్దుల్ తెలుసా? ఎక్కడుంటాడో తెలుసా? ఎలా ఉంటాడో తెలుసా? అబ్దుల్ ఎవరు సార్? నేను ఈ ఫోన్ అమ్మింది నర్సింగ్ అన్నకే. నర్సింగా? అబ్దుల్కి కాదా? కాదు మేడం, మా ఏరియాలో ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. అవునా? నీ దగ్గర ఆ నర్సింగ్ ఫోటో ఏమైనా ఉందా? నా ఫోన్లో ఉంది మేడం. రమ్య, ఓకే మ్యామ్. ఇతనే మేడం. రమ్య, ఒకసారి బిందు వాళ్ళకి ఈ ఫోటో చూపించి అబ్దుల్ నర్సింగ్ ఒకరో కాదో అని అడుగు. ఓకే మేడం. ఆ,